ప్రైజ్లా రండి, బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూద్దామా? రండి, చిన్న విషయం అండి. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవాది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెద. త్రియేక దేవాది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెద. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఇది నా వాగ్దానం చూద్దామండి. మరి సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం చూసుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుందంట. మరి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ధైర్యమే. ఇక ఆయనే చూసుకుంటాడు మన ఎన్ని అంది మన ధైర్యం. ఈ దినం వాగ్దానం అండి. మరి అటువారి పిల్లలు మరి ఆశ్రయస్థానము కలదంట యెహోవా యొద్ద. మన పిల్లలకు కూడా ఆశ్రయం ఉంటుందంట. ఎందుకు? మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం కాబట్టి మన పిల్లలను కూడా ఆయన తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతానని చెప్తున్నాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అటివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఈ దినం వాగ్దానం అండి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జీవపు ఊట అని కూడా ఇక్కడ చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? మరి కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా, నీ అందు భయభక్తులు కలిగి ఉండుటే బహుధైర్యం కలిగిస్తుందని చెప్తున్న దేవుడు తండ్రి. నీ వద్ద మా పిల్లలకు ఆశ్రయం కలుగుతుంది అంటున్నావు తండ్రి. అటు కృప మాకు, నాకు, మా బిడ్డలకు కూడా దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.